పురాతన భారతదేశంలోని గొప్ప ఇతిహాసాలలో ఒకటి. సాంప్రదాయకంగా వ్యాస ఋషి, వేదవ్యాస లేదా కృష్ణద్వైపాయన వ్యాస అని కూడా పిలుస్తారు ఆపాదించబడింది. ఇది పురాణాలు, చరిత్ర, తత్వశాస్త్రం మరియు నైతికతలను మిళితం చేసే విస్తారమైన మరియు సంక్లిష్టమైన కథనం. మహాభారతం యొక్క కూర్పు యొక్క కథ. పురాణాల ప్రకారం వ్యాసుడు పరాశర మహర్షి మరియు సత్యవతి అనే మత్స్యకారునికి జన్మించిన ఋషి. అతను 7 చిరంజీవి హిందూ సంప్రదాయంలో అమరజీవులు లో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను వేదాలను సంకలనం చేశాడు మరియు మహాభారతంలోని సంఘటనలలో ప్రధాన వ్యక్తి. వ్యాసుడు మహాభారతాన్ని రచించాడని చెబుతారు, అయితే అతను నిర్దేశించినట్లు వ్రాయడానికి ఎవరైనా అవసరం. అతను బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అతను జ్ఞానం మరియు తెలివికి ఏనుగు తల కలిగిన దేవుడు అయిన గణేశుడిని వెతకమని సలహా ఇచ్చాడు. వ్యాసుడు గణేశుడిని సంప్రదించినప్పుడు దేవత ఒక షరతుపై ఇతిహాసం రాయడానికి అంగీకరించాడు. ఈ వ్యాసుడు తన శాసనంలో విరామం ఇవ్వకూడదు. ప్రతిస్పందనగా వ్యాసుడు తన స్వంత షరతు విధించాడు. గణేశుడు ప్రతి శ్లోకాన్ని వ్రాసే ముందు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది సంక్లిష్టమైన మరియు లోతైన పద్యాలను కంపోజ్ చేయడానికి వ్యాసుడికి సమయం ఇచ్చింది. మహాభారతం యొక్క నిర్మాణం. మహాభారతం 100,000 కంటే ఎక్కువ శ్లోకాలు, 18 పర్వాలు, పుస్తకాలు విభజించబడింది మరియు హరివంశ పర్వ అనే అనుబంధంతో ఇప్పటివరకు వ్రాయబడిన అతి పొడవైన ఇతిహాస కావ్యం. ఇది రామాయణం కంటే దాదాపు 4 రెట్లు మరియు ఇలియడ్ మరియు ఒడిస్సీల పొడవు కంటే 10 రెట్లు ఎక్కువ. మహాభారతం యొక్క ప్రధాన కథ. మహాభారతం కురు రాజవంశం మరియు కురుక్షేత్ర యొక్క గొప్ప యుద్ధం యొక్క కథను చెబుతుంది. ఇది రాజబంధువుల యొక్క 2 వర్గాల మధ్య జరిగింది. పాండవులు 5 నీతిమంతులు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కౌరవులు దుష్ట దుర్యోధనుని నేతృత్వంలో వారి 100 మంది దాయాదులు. కథలో ధర్మం, కర్మ, చర్య మరియు పర్యవసానాలు, విధి మరియు భక్తి ఇతివృత్తాలు ఉన్నాయి. ఇది భగవద్గీత, భగవంతుడు కృష్ణుడు మరియు అర్జునుడి మధ్య పవిత్ర సంభాషణను కూడా కలిగి ఉంది. ఇది హిందూ ఆలోచన యొక్క తాత్విక మూలస్తంభాన్ని ఏర్పరుస్తుంది.